హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఏంది కరివేపాకు చెట్టు మీద పడ్డాను అనుకుంటున్నారా? దీంట్లో ఉండే మంచి మంచి టిప్స్ చెప్దాం, నేను ఎలా వాడుతున్నానో చూపిద్దామని. చూడండి, ఈ కరివేపాకు రేయి చీకటికి చాలా మంచిది. మనం ఇలా దించి కరివేపాకు వేస్తాం, ఇలా వేరి ఇలా తీసేస్తారు. అప్పుడు నేను ఎలా చేస్తా అంటే, ఇది బాగా ఎండబెట్టేసి పౌడర్ కొట్టి ఒక గాజు బౌల్లో పెట్టేసుకుంటా. ప్రతి కూరలో 1 టీ స్పూన్ వేసేస్తా. నేను వేసింది కూడా వాళ్ళకి తెలీదు, కరివేపాకు వేయడానికి వాళ్ళకి కనపడదు. ఈ ఆకుకూరలు తిన్నందువల్ల చాలా మంచిది. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు స్పెట్స్ పెట్టుకుంటారు. కరివేపాకు తినండి నాయన అంటే తినరు. అదే పొడి చేసేసామనుకో తినేస్తారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, గోబీలు బాగా తింటారు కదా పిల్లకాయలు, అయినా అది చెడ్డ. ఈ కరివేపాకు తినండి అన్నా వినరు. అందుకని వాళ్ళకి ఏం చేయాలంటే, కరివేపాకు రైస్ వారానికి ఒకసారి అయినా కానీ ఈ కరివేపాకు పౌడర్ చేసుకుంటా